క్రింకిల్ టాప్ బ్రౌనీస్ కోసం 1 కప్ మైదా, దీన్ని జల్లెడ పట్టుకొని ఏ లంప్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ కోకో పౌడర్ కూడా నేను దాంట్లో వేసేసాను. 3/4 కప్ షుగర్ వేసాను. చాక్లెట్ ఇంకా బటర్ని మెల్ట్ చేసిన ఒక మిక్చర్లో 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత 3/4 కప్ కర్డ్ వేసుకొని మొత్తం కలిపేసుకుంటే ఇలా లూజ్గా మనకు ఒక మిక్చర్ వస్తుంది. ఈ వెట్ మిక్చర్ని డ్రై మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వనిలా ఎసెన్స్ కూడా వేసాను. ఈ రెండింటిని ఏ లంప్స్ లేకుండా మిక్స్చర్ చేసుకోవాలి. ఓవర్గా మిక్స్ చేయకూడదు, మన బ్రౌనీ బ్రేక్ అయిపోవచ్చు. దీన్ని అవెన్ సేఫ్ ప్యాన్లో వేసుకొని నేను కింద బటర్ పేపర్ వేసుకొని పెట్టుకుంటున్నాను, తీయడానికి ఈజీగా ఉంటుందని. 180 degrees సెల్సియస్లో 25 to 30 minutes ఓన్లీ లోవర్ రాడ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. చూడండి మన బ్రౌనీ